మరో బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో ఇప్పటి వరకు 58% సమగ్ర కుటుంబ సర్వే పూర్తయింది. నవంబర్ 6న సర్వే మొదలు కాగా 12 రోజుల్లోనే సగానికి పూర్తి చేశారు. ఇప్పటి వరకు 67,72,246 కుటుంబాల సర్వే పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ లో 9,60,656 కుటుంబాల సర్వే పూర్తి కాగా 20,000 మంది ఎమ్యూనరేటర్లు సర్వేలో పాల్గొన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ హరికృష్ణ, ఇప్పటికే హైదరాబాద్ లో సమగ్ర కుటుంబ సర్వే అనేది పూర్తవడం మనం చూస్తున్నాం. అయితే ఎంతవరకు పూర్తయింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సకుటుంబ సమగ్ర సర్వే, ఇంటింటి సర్వే విజయవంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. నవంబర్ 6 నుంచి ఈ సర్వే ప్రారంభమైంది. ఇప్పటి వరకు 12 రోజుల్లో దాదాపుగా 58.3 శాతం అయితే సర్వే పూర్తయింది. ముందుగా నవంబర్ 6 నుంచి 8 వరకు కూడా ఇల్లు ఎన్ని ఉన్నాయంటూ కూడా ఇంటింటికి స్టిక్కర్లు అంటించేది. సర్వేలో భాగంగా మొత్తంగా 1,16,14,349 ఇళ్లనైతే ప్రభుత్వం గుర్తించడం జరిగింది. నవంబర్ 9వ తేదీ నుండి ఇంటింటి వివరాల సర్వే ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12 రోజులుగా జరుగుతున్న సర్వేలో భాగంగా 67,72,246 గృహాలకు తిరిగి సర్వే పూర్తి అవడమైతే జరిగింది. జిల్లాల వారీగా చూసుకుంటే ములుగు జిల్లా 87.1%తో మొదటి స్థానంలో ఉంది. నల్గొండ జిల్లా 81.4%లో రెండో స్థానంలో ఉంది. జనగాం సంబంధించి 77.6%తో మూడో స్థానం, మంచిర్యాల 74%, పెద్దపల్లి 74%తో తర్వాత వరుసల్లో ఉన్నాయి. మొత్తానికి అంటే హైదరాబాద్ లో జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పటి వరకు 12 రోజులుగా జరిగిన సర్వేలు అయితే 38.3 సర్వే పూర్తయింది. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వే ఇది. దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలంటే కులగణన చేపట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులగణన చేపట్టాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ ఏదైతుందో కాంగ్రెస్ సర్కార్ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియాలంటూ కూడా రిప్రజెంటేషన్ కూడా జరిగింది. అయితే కానీ ఈ యొక్క సర్వేకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వే దేశం మొత్తం కూడా దృష్టిని ఆకర్షిస్తుంది. ఖచ్చితంగా వచ్చే జనాభా ఎన్నికల్లో ఖచ్చితంగా కులగణన చేయాలంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.